వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఆరోగ్య పరిశుభ్రత అంశాలను తెలుసుకొని ఆచరించుటే వ్యక్తిగత పరిశుభ్రత అని నిర్వచనం ఇచ్చిన వారెవ్వరు? ఆప్షన్ 1 W.A. యాగర్, ఆప్షన్ 2 డాక్టర్ థామస్ వుడ్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ బేకన్, ఆప్షన్ 4 ఎమర్సన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ బేకన్. మరో ప్రశ్న. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంను ప్రారంభించిన సంవత్సరం? ఆప్షన్ 1 1961 ఇయర్, ఆప్షన్ 2 1962 ఇయర్, ఆప్షన్ 3 1963 ఇయర్, ఆప్షన్ 4 1964 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 1962 ఇయర్. మరో ప్రశ్న. పాఠశాలలో పిల్లలు పుస్తకాలు ఉంచి చదువుకొనుటకు టేబుల్ ఎంత కోణంలో ఉండాలి? ఆప్షన్ 1 40 డిగ్రీల కోణం, ఆప్షన్ 2 45 డిగ్రీల కోణం, ఆప్షన్ 3 50 డిగ్రీల కోణం, ఆప్షన్ 4 55 డిగ్రీల కోణం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 40 డిగ్రీల కోణం. మరో ప్రశ్న. క్రింది వాటిలో వైడల్ టెస్ట్ అనేది దేనికి సంబంధించినది? ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 క్షయ, ఆప్షన్ 3 రుబెల్లా, ఆప్షన్ 4 టైఫాయిడ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 టైఫాయిడ్. మరో ప్రశ్న. భూమి మీద నుండి మొదటిసారి అధికారికంగా తొలగించిన వ్యాధి ఏది? ఆప్షన్ 1 పోలియో, ఆప్షన్ 2 మమ్స్, ఆప్షన్ 3 చికెన్ పాక్స్, ఆప్షన్ 4 స్మాల్ పాక్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 స్మాల్ పాక్స్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.